చేయకండి. ఇది ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళు చేసిన పని. వాళ్ళని పట్టించి శిక్షించకపోతే నా పేరు జీకే రాయుడు కాదు. నా సిటీలో పట్ట పగలు ఒక మార్కెట్లో ఇంత దారుణవాము. ఏ భగవాన్ బాబు, అయ్యా మేయర్ గారు, వద్దు బాబు వద్దు. మేయర్ గారు, ఎంత అన్యాయం జరిగిందో చూడండి. అయ్యా చూడండి అయ్యా, నా భర్తను ఎలా కొట్టేశారో. ఏడవకమ్మా, ఏడవకు ఏడవకు. నీ వయసు ఎంతమ్మా? 22 ఏళ్ళండి. అయ్యో, ఇంత చిన్న వయసులో ఇంత కష్టం. నీ భర్త కాళ్ళు చేతులు విరిగిపోయాయని బాధపడకమ్మా. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. అలాగేనయ్యా. అయ్యా మేయర్ గారు, మీరే మాకు న్యాయం ఇప్పించాలి. ఆడదానివని కూడా చూడకుండా ఇంతలా కొడతాడా దొంగముండా కొడుకు? వాడు ఎవడో చెప్పమ్మా. నేను అది వాపు కాదు, కడుపు అని ఇటు తిరిగిన తర్వాత తెలిసింది పదా. ఎక్కువగా తగ్గకండి. సారీ సిస్టర్. పర్వాలేదండి. నీ పేరేంటి? తలుపులమ్మండి. రాత్రి మన గెస్ట్ హౌస్ కు వస్తుందేమో అడుగు. రాదేమో సార్. డాక్టర్ గా ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పు. నర్సు డాక్టర్ ఎలా అవుతుంది సార్? ఎందుకు అవ్వకూడదు? నేను మేయర్ అవ్వలేదు. త్రిపాఠి సార్. హలో, ఎస్, అలాగా, ఆహా, వెరీ గుడ్. ముందు సార్, విక్టోరియా హోటల్ ముందు ఫోటోలు తీసిన జర్నలిస్ట్ అడ్రస్ దొరికిందట. ఏం చేయమంటారు? ఏంట్రా ఇది? ఆడపిల్ల, అందులోనూ కొత్త పిల్ల, ఇంత మొరట్టుగా లాక్కొస్తారా? వెళ్ళారా? లే పాప లే. నేల మీద కాలు, నాటి మీద చెయ్యి పెట్టిన తర్వాత తీయను పాలసీ. నీకు తెలుసో తెలీదో నేను జర్నలిస్ట్. ఫోటోలు కూడా తీస్తావట్టుగా జర్నలిస్టు. ఆ ఫోటోలు ఎవరా? పట్టుగా. నీ పేపర్లో వేయటానికి ఈ వెధవుల ఫోటోలా తీసింది. వెరీ బ్యాడ్ టేస్ట్. ఇంత అందంతో పిటపిటలాడుతున్నావు. నీ ఫోటోలు వేసుకోకూడదు డ్రెస్ లేకుండా. ఆంధ్ర అంతా అట్టుడుకుపోయి మనిషికి 10 పేపర్లు కొని నీ పేపర్ సర్క్యులేషన్ పెంచేస్తారు. నా బొమ్మ కాదు, నీ క్యారెక్టర్ ని నగ్నంగా ప్రజల ముందు పెట్టి సర్క్యులేషన్ పెంచుతాను. ఎలా? విక్టోరియా హోటల్ ఓనర్ దగ్గర నువ్వు 5 లక్షలు లంచం తీసుకున్నావని. అబద్ధం. నేను 5 లక్షలు లంచం తీసుకున్నానని ఏ నా కొడుకు చెప్పాడు? 5 లక్షలు కాదు, 7. సార్, హాస్పిటల్లో తీసిన ఫోటోలు తీసుకొచ్చాను సార్. అవి ఫోటోలు ఇదిగో సార్. ఇందులో నేను ఎక్కడ ఉన్నాను రా? ఈ వెనక సార్. వెనక? ఇవి ఫోటోలా? ఫోటోలంటే ఇవిరా. కంగారుగా తీసిన ఎంత అందంగా తీసిందో చూడు. చూడమంటే సిగ్గు లేకుండా చూస్తున్నావు. నీకు డబ్బు ఇస్తా, ఈ డబ్బా కెమెరా పట్టుకొని తప్పుకోమా. నార్మల్. తీయకూడనివి అద్భుతంగా తీశావు, తీయాల్సినవి చండాళంగా తీశాడు. గదిలో చంపేస్తాను. పూర్తిగా కాలే వరకు పట్టుకునే ఉండు. అతన్ని కొట్టి ఫోటోలు కాల్చేసి నన్ను బెదిరించాలని చూస్తున్నావా? సార్,
నేనెవరిని బెదిరించను. వింటే నచ్చ చెప్తాను, వినకపోతే హెచ్చరిస్తాను, మొండికేస్తే డేట్ చెప్తాను. ఆ పైన ఫోటోకి దండేసి అగరత్తులు వెలిగిస్తాను, అంతే. వెళ్ళు పాప, ఒక నిమిషం. రెండోసారి తప్పు చేస్తే క్షమించను, శిక్షిస్తాను. గోపి మనోహర ఇంటికి వచ్చేసాం అయ్య గారు. అయితే కారాపు. గుమ్మలోకి వచ్చేసాం. కళ్ళు తెరిచి చూడండి. చూడండి అయ్య గారు. ఓ మై గాడ్, అయ్య గారు, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఇంటికి అన్నారు కదయ్యా. ఇల్లంటే ఇదా? రెండిళ్ళు ఉండటంతో ఆ, తెలియదు. ఆ రెండిళ్ళు ఊరంతా వెళ్ళి అరిచి చెప్పు, జీకే రాయుడుకు రెండిళ్ళు ఉన్నాయని చెప్పు. అలాగే అయ్య గారు. రాయ్ ఆ? చెప్పమంటే చెప్తావా? లైట్ వేసి చావకూడదు. అలాగేనయ్యా. అయ్య గారు, ఆ స్విచ్ చేయకండి. నా ఇల్లు నా ఇష్టం, వేయొద్దు అని చెప్పడానికి నువ్వు ఎవడు? అది కాదండి. ఎక్కడ తండ్రి రంగులు రాట్నవా? భయపడ్డావా? చచ్చివేతవా? భయపడు. అయ్యగారు, వెనకాల తెలుసు, టీపై ఉంది. అయ్యా. అయ్యో అయ్యో. అయ్యో, అదేమిటండి? ఇది ఏంటిది? నేను కాదు. బర్త్డే కేక్ అండి. కేక ఏది ఎక్కడ పెట్టాలో తెలిసి చావదు. కేకే ఎవరు బర్త్డే? శాంతి బర్త్డే. ఏ శాంతి? మన అమ్మాయి అండి, అది కూడా గుర్తులేదా? ఆ ఇంటికి వచ్చేసాం అయ్య గారు. అయితే కారాపు. గుమ్మలోకి వచ్చేసాం. కళ్ళు తెరిచి చూడండి. చూడండి అయ్య గారు. ఓ మై గాడ్, అయ్య గారు, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఇంటికి అన్నారు కదయ్యా. ఇల్లంటే ఇదా? రెండిళ్ళు ఉండటంతో ఆ, తెలియదు. ఆ రెండిళ్ళు ఊరంతా వెళ్ళి అరిచి చెప్పు, జీకే రాయుడుకు రెండిళ్ళు ఉన్నాయని చెప్పు. అలాగే అయ్య గారు. రాయ్ ఆ? చెప్పమంటే చెప్తావా? లైట్ వేసి చావకూడదు. అలాగేనయ్యా. అయ్య గారు, ఆ స్విచ్ చేయకండి. నా ఇల్లు నా ఇష్టం, వేయొద్దు అని చెప్పడానికి నువ్వు ఎవడు? అది కాదండి. ఎక్కడ తండ్రి రంగులు రాట్నవా? భయపడ్డావా? చచ్చివేతవా? భయపడు. అయ్య గారు, వెనకాల తెలుసు, టీపై ఉంది. అయ్యా. అయ్యో అయ్యో. అయ్యో, అదేమిటండి? ఇది ఏంటిది? నేను కాదు. బర్త్డే కేక్ అండి. కేక ఏది ఎక్కడ పెట్టాలో తెలిసి చావదు. కేకే ఎవరు బర్త్డే? శాంతి బర్త్డే. ఏ శాంతి? మన అమ్మాయి అండి, అది కూడా గుర్తులేదా? ఆ గుర్తు పెట్టుకోవడానికి అది ఏమైనా పెద్ద ప్రైమ్ మినిస్టరా, సినిమా యాక్టరా? అయ్యో, ఏమండి ఏమండి, శాంతి బర్త్డేగా ఉన్నది. నా డబ్బుతోనే ఉన్నావు కదా, నువ్వు బయటకు వెళ్ళి సంపాదించలేదు కదా. అది కాదండి, శాంతి బాధపడుతుంది. అంటే
నేను బాధపడినా పర్వాలేదన్నమాట అదే మాటండి. మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం కదా కదా అంటే నేనేం చేసినా నువ్వు నవ్వుతూ ఉండాలి, ఇలా ఏడవకూడదు. నవ్వు రావడం లేదండి. అందుకే నేను ఇక్కడికి రావటం లేదు. కట్టుకున్న భార్య 365 days ఇలా ఏడుస్తూ ఉంటే భర్త ఏం చేస్తాడు? నా బాధని ఎవరు అర్థం చేసుకోవటం లేదు. మీరింటి పట్టు ఉంటే నేను ఎందుకు ఏడుస్తాను? నువ్వు అట్టొస్తున్నావా? దా, నేను వస్తాను. నేను ఇంటికి వస్తే ఏం లాభం? మీకే కావాలో చెప్పండి, చేస్తాను. ఆహా, వీణలా సుఖం అందించగలవా? కనీసం మాలిష్ అయినా చేయగలవా? చేస్తాను. ఇంకేం చేయాలో చెప్పండి. అమ్మని చేస్తావా? అయితే దా, వాకింగ్ వెళ్తా, లవర్సం కదా. ఏమండి? ఏంటి? లోపలికి రామా. ఒరేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే పెద్ద మగాడ్లా వచ్చి లోపలికి రామ్మా అంటే ఏంట్రా అర్థం? సరే అయ్యగారు రండి. పెద్ద మగాడివైపోయావురా నువ్వు. మీసం వచ్చిందా? అయ్యో, ఎందుకని వాడిని కొడతారు? ఆ తప్పు పొరపాటు అయింది, క్షమించండి. బాబు గారు మీరు కూడా క్షమించండి. ఏమండి, వీడు నా కొడుకేనా లేక? అయ్యో, నేను అయ్యోలే. నా కొడుకులు కొట్టే అధికారం నాకు లేకపోతే నేను ఇక్కడ ఉండను. అయితే కొట్టుకోండి, చంపేయండి. నువ్వు కొట్టమంటే కొట్టాలి, చంపమంటే చంపాలి, చంపకూడదంటే చంపకూడదు. బానిస జీవితం. నా కొడుకు ఈ జీవితం. దేవుడా దేవుడా, మై లార్డ్, ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్. నేనేం చేయాలో చెప్పు. సిద్ధం. వీణ దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు. పట్టుకోరా. ముట్టు కావద్దు. అంటే నన్ను మీ అమ్మలా చక్రాలు బండి అనుకున్నావా? నాకెవరు సపోర్ట్ అక్కర్లేదు. చూసావా? God has given me 2 beautiful legs, one left, one right. I can stand on my own legs. త్రిపాఠి, బాడీలో బుల్లెట్ ఉంది కదా, నీ పోస్ట్ మార్టంలో బయటపడితే? నిజమే, ముందే చెప్తావకూడదు. ఓ పని చేద్దాం, ఏంటి? కారుకి నిప్పటి నుంచి కిందికి తోసేద్దాం. గుడ్ ఐడియా. తప్పకండి. ఎవరు మీరు? ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. మేమిద్దరం ఐఎమ్ ఫ్రమ్ ఎఫ్బిఐ. ఓకే 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 ఎఫ్సిబిఐ. బండిలో డైమండ్స్ స్మగుల్ చేస్తున్నట్టు మాకు మెసేజ్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, నమస్కారం సార్. మేమంతా పిచ్చి ఆసుపత్రిలో నుంచి తప్పించుకొచ్చాము. అంటే నేను ఒక్కడనే పిచ్చివాడిని కాదండి. మేమిద్దరం పిచ్చోళం కాదు. ఛీ! వీడు పిచ్చివాడేనండి. ప్లీజ్ నాకు మాత్రం లిఫ్ట్ ఇవ్వండి సార్. నాకు లిఫ్ట్ వద్దు, కరెంట్ పోతే ఆగిపోతుంది. మెట్లు ఇవ్వండి చాలు. పిచ్చి పెద్ద. He's a mad man. But I'm a sane fellow, sir. I'm an educated man. So sorry, madam. Please help me, sir. Okay. I also know English. Please check the dicky for diamonds. Take the check for diamonds. Take the check for diamonds. Daily mudragallu. Please follow me. Follow me. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మనం పారిపోదాం. పదండి, పదండి. ఒరేయ్, డైమండ్స్ లేవు. డిక్కీలో ఒక శవం మాత్రం హాయిగా నిద్రపోతోంది. గుడ్ నైట్. కార్ స్టార్ట్ చేయండి. సార్, డోంట్ లిసన్ టు హిమ్. నాకు లిఫ్ట్ ఇవ్వండి సార్. ఎస్. నాకు మెట్లు కావాలి. త్రిపాఠి, వీడు పిచ్చివాడే. డోంట్ వరీ మేడం, నాకు పిచ్చి లేదు లేదు లేదు. అన్ని 3 సార్లు చెప్తున్నాడు. పాపం వీడికి కోర్టు పిచ్చి. ఒరే చంద్రం, డిక్కీలో శవం నీ ఇలాగే ఉందిరా. సార్, స్టార్ట్ చేయండి. ప్లీజ్.
నమస్తే సార్ రండి సార్ నమస్తే సార్ ఓ మీరా సార్ వీళ్ళంతా పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చారు. సారీ ఫర్ ది ట్రబుల్. పర్వాలేదు. అంత గట్టిగా లాక్కండి, ఆ కాలు ఇరుగుతుంది. నా వల్ల కాదు. నో, ఇంకొకరిలా నేను నటించలేను. కావాలంటే రెక్కార్డ్ డాన్సు బ్రేక్ డాన్సు చేస్తాను. అంటే చూస్తా. ఇప్పుడు కూడా నటించవా? 2 లక్షలు. ఈ వేషం వేస్తే ఈ డబ్బు మొత్తం నీదే. కెన్ ఐ టచ్ ఇట్? మ్మ్హ. ఇదంతా నాకేనా? నీదే నటిస్తే. అంటే ఈ డబ్బుతో నేను ఏమైనా చేసుకోవచ్చా? ఏమైనా చేసుకోవచ్చు. అసలు నువ్వు మేయర్లా ఎందుకు నటించాలంటే ఆయనకు విషజ్వరం వచ్చి బాగు చేయించుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్ళాడు. ఈ నిజం బయటపడితే ఆయన పదవి పోతుంది. అపోజిషన్ వాడు మేయర్ అవుతాడు. వాడు మంచివాడు కాదు, లంచగొండి దుష్టుడు. వాడు పదవిలోకి వస్తే ఈ నగరంలో ఉన్న 25 లక్షల మంది అష్టకష్టాలు పడాలి. ప్రజాక్షేమం ఆలోచించి ఇలా చేస్తాం. నువ్వు మేయర్లా నటిస్తున్నట్టు ఆయన భార్యకి పిల్లలకు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆవిడ గుండె జబ్బు మనిషి, పిల్లలా పసివాళ్ళు. ఈ నిజాన్ని వాళ్ళు తట్టుకోలేరు. అన్నట్టు నువ్వు మేయర్లా సంతకం కూడా చేయాలి. ఆయన సంతకం చూసి ఎలా పెట్టాలో బాగా ప్రాక్టీస్ చేయి. మేం చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడా సంతకం పెట్టకూడదు. నిన్న ఆయన ఉపన్యాసం క్యాసెట్ చూసావుగా, ఇప్పుడు అది చూడకుండా ఆయనలా చేయి. ఏమిటి, ఓకేనా? ఏ నాకు భయంగా ఉందండి. నేను ఈ వేషం వేయను, నన్ను వదిలేయండి. వదిలేస్తాను. పిచ్చాసుపత్రిలో ఒక్కడెవడో నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నేను ఏదో మాట వరుసకి చెప్తే వీడు ఇంత సీరియస్ అయిపోతాడండి చిన్నపిల్లాళ్ళ. నేనేం చేయాలో చెప్పండి. అక్టోబర్ 29 వరకు మేయర్లా నటించు. ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. సరే, మీరు కోపడకపోతే ఒక చిన్న ప్రశ్న. ఏమిటది? ఈ 29 తర్వాత మాత్రం నేను ఎలా వెళ్ళగలను? ఈ పోలీసులు పిచ్చాసుపత్రి వాళ్ళు పట్టుకోరా? నో? చట్టం దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నిజంగానా? మ్మ్? ఎవరు ఏం చేయలేరా? ఇది ముందే చెప్పి చావకూడదు. ఎందుకు? అప్పుడు పారిపోయి ఉండేవాడు. ఏయ్, ఏయ్, చంద్రం! నా వల్ల కాదు. ఒరేయ్ చంద్రం, తలుపు తీ! పారిపోవటానికి ప్రయత్నించావో, హాస్పిటల్లో ఒకరిని మర్డర్ చేసి పారిపోయావని కేసు మార్చేసి నిన్ను పట్టించేస్తాను. నీ చావు బతుకులు నా చేతుల్లో ఉన్నాయి. రేయ్, తలుపు తీ! తీ! చంపేస్తాను, తీ! ఎవడ్రా నన్ను చంపేది? ఏ వీణా, నువ్వు నాకు సెక్రటరీయా వాడిక? ఇట్రా, రావే. ఏయ్ చంద్రం! నా జీకే నాయుడు. ఏమైంది? పేర్లు నలిగిపోయాయి. చూసు చావకూడదు. పోతేలా ఏదో ఒకటి కెలుకుతుంటావు. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇక నీ మెడకి ఏ ఢోకా లేదమ్మా. రోజు రైట్ షోల్డర్ మీదకి ఇలా, లెఫ్ట్ షోల్డర్ మీదకి ఇలా, ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చెయ్యి, నార్మల్ అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్, హలో మేయర్ గారు. షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వద్దండి. ఈ చేపట్టుకో. ఏమైంది? కారు డోర్లో పడి వేడి చితికిపోయాయి. అలాగా? ఏ సావిత్రి, మేయర్ గారు వచ్చారే. అలాగా. రాయుడు,
ఈ రోజు నీ చావు ఖాయం. నమస్కారం బాబు. కొడుకు బాగున్నాడు. నువ్వేమన్నా ఎలక్షన్లో నిలబడుతున్నావా? మొగుడు బాగున్నాడు. మొగుడా నాకింకా పెళ్ళే కాలేదు బాబు. అయితే అవుతుంది. మిస్టర్ పిఏ, సారీ. ఈ ఒక్క పేషెంట్ నే పలకరిస్తాను. అలాగే సార్. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉందమ్మా? రోగం ముదిరిపోయిందన్నారు. రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. పెళ్ళైన 2వ ఏటే భర్తను కోల్పోయాను. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చూసుకుంటూ ఇంతకాలం బతికాను. ఇప్పుడు ఆ కొడుకు నన్ను ఒంటరిదాన్ని చేసి చనిపోయాడు. చనిపోయాడు. నా రూపంలో బతికే ఉన్నాడనుకోండి. అసలు ఏంటి మీ సమస్య? ఆపరేషన్ చేయాలి సార్. 10-12 వేల వరకు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఆవిడ దగ్గర లేదు. త్రిపాఠి సార్. 20,000 రూపాయల చెక్ రాసి ఇవిడికి ఇవ్వు. 20,000? నీ బాబు సొమ్ముంది అనుకున్నావా? నా సొమ్ము నాకు ఇస్తానన్నాక నా అకౌంట్లో రాసుకొని ఇవ్వు. పిఏ, సరే సార్. మేయర్ గారు రోగులందరికీ డబ్బులు ఇస్తున్నారు, మీరు వెళ్ళి అడగండి. మేయర్ గారు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి అడగండి. డబ్బా మేయర్ గారు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి అడగండి. ఏమిటిది? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి వెళ్ళండి. వెళ్ళండి. తలో 10,000 ఇచ్చేద్దామా? తర్వాత చూద్దాం సార్. ముందు మీరు పదండి. ఏయ్, తప్పుకో. తప్పుకోండి. అది మీకు లేదు. తప్పుకోండి. తప్పుకో. అది పెన్లో ఇంకా తప్పుకో. త్రిపాఠి, త్రిపాఠి, పంచర్ పంచర్. ఏయ్, పోయికండి. ఇదిగో, మీరు వెళ్ళండి. దుర్గా, ఏయ్, గారు. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు పడ్డాను, ఈ రోజు మళ్ళీ పడ్డాను. కాకపోతే చిన్న తేడా. ఆ రోజు నా మీద మీరు పడ్డారు, ఈ రోజు మీ మీద నేను పడ్డాను. ఇక ముందు ముందు పడితే మీ మీదే పడాలి. మీరు గట్ల ఉండవయ్యా. డబ్బులు ఏమైనా తగ్గాయి? ఏం కాలేదు, ఏం కాలేదు. మా హాస్పిటల్లో మీకు ఇలా జరిగినందుకు దుర్గా. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఎవరై ఉంటారు? అదే అర్థం కావట్లే. చంద్రగాడు ఎక్కడ? చంద్ర, ఏయ్ చంద్రం, చంద్రం, కలుపుతి. చంద్రం, ఏయ్, తీరా. చంద్రం! రేడియో త్రిపాఠి, లోపలే ఉన్నావా? వాట్ నాన్సెన్స్. ఏయ్, ఇందాక నుంచి తలుపు కొడుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు లోపల? చెవుల్లోకి నీళ్లు పోయాయి, వినిపించలేదు. ఇప్పుడు చెప్పు, ఏంటన్నావు? నువ్వు ఉన్నావే, పిచ్చి వదవే. ఈ మాట చెప్పడానికి ఆ తలుపు పగలగొట్టి లోపలికి వచ్చావు. ఏయ్, రా. ఇదిగో వస్తున్నా. స్నానం చేయడానికి వేళ పడలేదా? పాపం ఆయన ఎంత కంగారు పడ్డారో. త్వరగా రా. ఏమండి? రారి 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 రారి
ఎందుకమ్మా కొడుతున్నారు? మాట్లాడితే మళ్ళీ కొడతాను. అది అసెంబ్లీ లెటర్ అమ్మా. మాట్లాడకింకా. అదేమిటమ్మా అసెంబ్లీ లెటర్ అని అతను అంటుంటే చెప్పు తీసి కొడతామే. దొంగ రాస్కెల్ లవ్ లెటర్ రాశాడు. పంట్రోతి వెధవా, నా కూతురికి లవ్ లెటర్ రాస్తావా? నాన్న రాసింది వీడు కాదు, ఆ ఆగ్రాగాడు. హలో సార్ నేను బంట్రోతిని. ఆ, ఏదైనా వచ్చిందా? ఇచ్చింది సార్ చెంప మీద. నీ చంప మీద లెటర్లో అనవసరంగా ముద్దులతో రాశాను. ఎలా ఇచ్చింది? స్ట్రైట్ గానా ఫ్లయింగ్ సార్? చెప్పుతో సార్. చెప్తా. అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అసెంబ్లీ అమ్మగారి ఇంటి పక్కన ఉన్న కాశీ జనరల్ స్టోర్స్ నుంచి సార్. కాశీ నంబర్ ఏమిటో చెప్పు. ఫోన్ నెంబర్ అండి 42464. 42. ఏంట్రా నంబర్ మాత్రం ఆడగొంతుతో చెప్తున్నావు? చెప్పుతో కొట్టింది దవడ మీద గొంతు మీద. మిస్టర్ రాయుడు, నేను దుర్గనే. దుర్గా. ఓ నీకేనా మా అబ్బాయి లెటర్ పంపించింది? చదివావా? చదివాను. పబ్లిష్ చేయబోతున్నాను సాయంకాలం పేపర్లో. నీ కొడుకు ఎంతో మంచివాడు అనుకున్నాను, వాడికి నీ బుద్ధులే వచ్చాయి. అయ్యో, అయితే వాడిని నువ్వు ప్రేమించటం లేదన్నమాట. ఛీ! ప్రేమ గాడిద గుడ్డ. రేయ్, విన్నావరా? అది నిన్ను ప్రేమించటం లేదట. పీడ విరగడైంది. ఏది నేను మాట్లాడతాను. ఛీ! సిగ్గు లేకుండా ఇంకా దాంతో మాట్లాడతావా? ఆయన నువ్వు ప్రేమించడానికి ఆ దిక్కుమాల జర్నలిస్టే దొరికిందా? నానా దుర్గ గురించి అలా మాట్లాడకండి. ఒరేయ్, నాకెదురు చెప్తావరా రాస్కల్? నానా నానా నా వద్దు నానా, ఫైల్స్ కొట్టకండి నానా, వద్దు నానా, అది పేపర్ వెయిట్ నానా. చూడు దుర్గా, మా అబ్బాయికి చాలా పెద్దంటి సంబంధాలు వస్తున్నాయి. దయచేసి మా వాడి జోలికి రావద్దు. మా పరువు అంతా పోతుంది. నీ కొడుకును ప్రేమిస్తే నీ పరువు పోతుందా? దుర్గా, నా మాట విను. నానా ఒరేయ్, షట్ అప్. చెప్పుతో కొట్టాను. నా కొడుకుని ప్రేమించొద్దు. మిస్టర్ రాయుడు, నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? ఈ క్షణం నుంచి నీ కొడుకుని నేను ప్రేమిస్తాను. గుడ్, బ్యాడ్, అగ్లీ వీల్లేదు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిటో ఈ వంకాయ్? నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తాను. ఎంత పొగరు! ధైర్యం ఉంటే మళ్ళీ చెప్పు. నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తాను. హలో అమ్మా దుర్గా, నీకే ఫోను. ఫెయిర్ లవ్లీ ఇవ్వండి. ఇస్తాను. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. థ్యాంక్ యూ దుర్గా. నేను ఇప్పుడు నాన్నని కాదు, నేను. ఓ నువ్వా? తండ్రి చేత అన్ని దెబ్బలు తిన్నావు, సిగ్గులేదు నీకు? లెటర్ రాయడానికి మాత్రం ధైర్యం ఎలా వచ్చింది? అదే దుర్గా, ఇదిగో చూడు, నన్ను నిజంగా ప్రేమిస్తే 10 నిమిషాల్లో గాంధీ పార్కుకి రావాలి. 10 నిమిషాల్లో వీలు పడదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక గంట, హాఫ్ అన్ అవర్లో రానా? ఓకే, నువ్వు పార్కుకి రాలేదో ఇంకెప్పుడు నన్ను చూడలేవు. అయితే శిక్ష నుంచి నేను తప్పించుకునే దారే లేదా? తప్పించుకునే దారి లేదు కానీ శిక్ష తగ్గించుకునే దారి ఉంది. జడ్జి గారి ముందు నేరం ఒప్పుకుంటే. చెయ్యని నేరం నేను ఎందుకు ఒప్పుకోవాలి? అబ్బబ్బబ్బా, నేను ఇంతగా ఆలోచించి చెబుతుంటే మళ్ళీ ఆ మాట రిపీట్ చేస్తావేమిటి? నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే పిచ్చివాడు అనుకుని పిచ్చాసుపత్రిలో పాడేస్తారు. ఏది బెటర్, చేయలే పిచ్చాసుపత్రే? మీ కుడి చెయ్యేది ఆ చెయ్యి ఇలా పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పండి. మీ కుడి చేయి ఈ చేయి ఇలా పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని చెప్పండి అని మీరు చెప్పాలండి. మీరు చెప్పాలండి. అబ్బబ్బా, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇదే సార్ భగవద్గీత. ఆర్డర్ ఆర్డర్. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, యు మే ప్రొసీడ్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, యు మే ప్రొసీడ్. రైట్.
యువర్ ఆనర్, యువర్ ఆనర్. ఏంటి యువర్ ఆనర్, ఇతను వరుస చూస్తుంటే బిహేవ్ యువర్ సెల్ఫ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఇస్ దిస్ ఎకో? యువర్ ఆనర్, he's acting. Now look here. This is contempt of court. Hey, mister. Hello. Hey, your honor. This court is... Sorry. Hey, mister. Constables, పట్టుకోండి. నేను నటుడిని కదా, బాగా ఓవర్ యాక్టింగ్ చేసి అందరినీ నమ్మించి జైలు శిక్ష తప్పించుకున్నాను. కానీ పిచ్చాసుపత్రిలో పడ్డాను. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఒకవైపు హాస్పిటల్లో ఉన్న అమ్మను చూసుకోవాలన్న ఆశ, మరోవైపు ఆ పిచ్చివాళ్ళ మధ్య బ్రతకలేని నిరాశ. అందుకే తప్పించుకోవాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో త్రిపాఠి కంట్లో పడ్డాను. అతను డాక్టర్ని లోపరుచుకుని నన్ను బయటికి తీసుకొచ్చి ఈ వేషంలో పెట్టాను. ఇవన్నీ నిజాలైతే గతంలో నాకు చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట. ఒక్కటి తప్ప. ఏమిటది? వద్దులేండి, అనవసరం. ఏమిటో చెప్పండి. చెప్పిన ప్రయోజనం ఉండదులేండి. చెప్పండి, నాకు తెలియాలిగా. నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పింది మాత్రం నిజం. అడిగారని చెప్పాను కానీ దాని గురించి మీరు ఎలా నమ్మను? ఎలా నమ్మను? ఏమిటి? అదే ఇప్పుడు మీరేదో అన్నారు కదా, ఎలా నమ్మను? ఎలా ఎలా నమ్మించగలను? గోల్డ్ గిల్లుకుంటూ సిగ్గుతో చెప్పమంటావా? కళ్ళల్లో కళ్ళు పట్టి చెప్పమంటావా? చేతిలో చెయ్యేసి చెప్పమంటావా? కౌగిలించుకుని చెప్పమంటావా? మాటలేనా? ఎక్స్క్యూస్ మీ. సారీ. అలవాట్లు